తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆయన కళ్ళు హాస్యాన్ని పండించి ఎంతో మందిని నవ్వించాయి. ఆయన కళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎందరినో భయపెట్టాయి. ఆయన కళ్ళు ఎన్నో వేల కళ్ళకు అమ్మోరు తల్లిని చూపించాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎవరంటే ప్రముఖ సినీ హాస్య నటులు కల్లు చిదంబరం గారు. ఆయన గురించి మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నమై ఆయన కళ్ళు చూస్తే ఫస్ట్ నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి తండ్రి కడుపున నేను పుట్టినందుకు ఫస్ట్ నేను చాలా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. అమ్మ రాత్రి 11 లేచి అన్నం వార్చి వేడివేడిగా బంగాళదుంపలు వేపుడు పెట్టి ఆ రోజులు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. నాకు అవకాశం ఉన్నంత వరకు వచ్చి డాడీకి సర్వీస్ చేసుకున్నాను. మా నాన్నగారికి ఆ స్థితికి రావడానికి హెల్ప్ చేసిన 5గురు. మా మదర్కి డాడీ సన్మానం చేశారు. చిదంబరం గారి అబ్బాయి రామకృష్ణ గారు, అమ్మాయి సులక్షణ్ అనమాట, ఇద్దరు ట్విన్స్. ఇప్పుడు సులక్షణ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రామకృష్ణ గారికి మీకు ఎంత టైం? 2 minutes టైం. ఫస్ట్ రామకృష్ణ, తర్వాత నేను 2 minutes టైంలోని నేను పుట్టడం జరిగింది. సో మీరు చెప్పండి, నాన్నగారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అటువంటి తండ్రి కడుపున నేను పుట్టినందుకు ఫస్ట్ నేను చాలా చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి పిల్లలు మేబీ ఇలాగే చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నాన్నగారు తన కోసం కాకుండా ప్రపంచంలో మనం సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి తపనతో ఆ ఆశతోని మనోభావాలతో ఉండడము, అలాంటి తండ్రి కడుపును మేము పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తాం. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈవెన్ నాన్నగారు చనిపోయిన రోజు కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది. ఎంత సంపాదించేమన్నది కాదు. ఇందాక మా బ్రదర్ చెప్పారు, ఆస్తులు పాస్తులు డబ్బులు సంపాదన ఇంపార్టెంట్ కాదు, మనము ఇతరులకి ఏం చేయగలిగేమో, మనకున్న దాంట్లోనే చేస్తున్నామా లేదా, దానివల్ల వచ్చేటటువంటి తృప్తి మనం కోట్లు సంపాదించినా రాదు. మనం కోట్లు బంగారాలు ఇవన్నీ మనం లాకర్లో పెట్టుకోవడానికి మాత్రమే. కాకపోతే మనం తెచ్చుకునేటటువంటి పేరు, మనము ఒకరికి సహాయం చేసేటటువంటి విధానము, మన మనస్తత్వము, ఇతరులు మనల్ని మనం ఉన్నా లేకపోయినా మనల్ని గుర్తు పెట్టుకుంటారు చూడండి, అది అసలైన ఆస్తి అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడూ మా నలుగురికి అదే చెప్పేవారు. సో ఇటువంటి తండ్రి కడుపును మేము పుట్టడం అన్నది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. కాకపోతే నాన్నగారు సమాజం కోసం ఎక్కువ తాపత్రయపడడంతో ఆయన టైంకి షెడ్యూల్గా తినకపోవడం వల్ల ఆయన హెల్త్ ఎర్లీ ఏజ్లో పాడై నాన్నగారు మాకు త్వరగా దూరం అయిపోవడం వల్ల ఖచ్చితంగా మేము మా నాన్నగారిని ఎర్లీగా కోల్పోయామనే బాధ అయితే మా అందరికీ ఉన్నది. ఉంటే మాతో పాటు సమాజంలోని ఇంకొంతమందికి ఆయన మంచి సర్వీస్ చేసేవారు. సో మిస్ యూ డాడ్, మిస్ యూ అలాట్. మీ బ్రదర్ చెప్పినట్టు రామకృష్ణ గారు ఒక సినిమాతో ఐ ప్రాబ్లంతో చేసి ఇది అందరికీ నచ్చింది, అందరికీ హాస్యాన్ని పండిస్తుందని ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆయన బాగు చేసుకోపోవడం అంటే ఇది చాలా అదేను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే కొంతమంది ఉంటారు ఏంటంటే అవతల వాళ్ళని కొట్టైనా సరే నేను బాగుండాలి, కొంతమంది ఏంటి అంటే అవతల వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలి, ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే నేను బాగుంటే చాలు వాళ్ళు పోతే నాకేంటి. ఈ రకం కాకుండా మా నాన్నగారు ఏంటంటే నేను బాగోలేకపోయినా నా వల్ల 10 మంది బాగుంటే చాలు, అది ఆర్థికంగానా లేకపోతే మానసికంగానా లేకపోతే స్పిరిచువల్గానా, ఈ రకంగా ఆయన నా వల్ల 10 మంది ఆనందిస్తారు. నేను చేసే కామెడీతోని 10 మందిలోని ఆనందము సంతోషము వస్తుంది. కాబట్టి నేను ఒక్కడినే కన్ను బాగు చేయించుకుంటే నాకు ఒక్కడికే అది స్వార్థం అవుతుంది. నా కంటి వలన అక్కడ ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, డైరెక్టర్స్ బాగుపడతారు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో చేసేటటువంటి చాలా వ్యక్తికి అది ఒక ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా బాగుండొచ్చు. సో నేను ఇప్పుడు కన్ను బాగు చేయించుకుని ఉపయోగం ఏంటి? సో ఆ సినిమా సక్సెస్ అయిందనుకో మేబీ నా వల్ల, అందులో చాలామంది ఇండస్ట్రీలో చాలా పేరు వస్తుంది. సో ఈ రకంగా నాన్నగారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన కళ్ళు చేయించుకోకుండా 10 మందిని ఆనందింపజేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి సినిమాకి ఎందుకు వెళ్తారు చెప్పండి? మనకి కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది, మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక 2 hours రిలాక్సేషన్ ఉంటుంది. సో చిదంబరం గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా మంది విజువల్స్ వేయడము, చాలా మంది క్లాప్స్ కొట్టడము, ఆయన కళ్ళు చూస్తే ఫస్ట్ నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అటువంటి ఆనందాన్ని ఎందుకు మిస్ చేయాలి? ఆ జనాలలోని నా అభిమానులకి నేను ఎందుకు ఆనందాన్ని మిస్ చేయాలి? అటువంటి ఉద్దేశంతో నాన్నగారు ఆపరేషన్ కూడా చేయించుకోలేదండి. చాలామంది డాక్టర్స్ కూడా వచ్చారు. ఒక 1/2 hour
బ్రదర్ చెప్పినట్టు చేసేస్తాము, మీకు సెట్ అయిపోతుంది, మీ అందం కాదు అక్కడ కావాల్సింది. మనిషి అందం అన్నది ఎప్పుడు కూడా ఫిజికల్గా చూసేవారు కాదు, మనసు తాలూకు అందం నాన్నగారు చూసేవారు. మా అందరికీ కూడా అదే అలవాటైంది. అమ్మోరు సినిమా అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది? చూసి ఒక్కసారిగా మీ నాన్నగారిని చూసి భయపడ్డారు? యా డెఫినెట్గా అమ్మోరు షూటింగ్ అప్పుడు మాకు బాగా గుర్తండి. ఐ థింక్ మేము 9th or 10th ఏజ్లో అనుకుంటాను. లాస్ట్ సీన్ అప్పుడే డాడీకి ఇదంతా కూడా రక్తం వచ్చేస్తుంది, స్టోన్ మీద పడిపోవడం జరుగుతుంది లాస్ట్ సీన్లోని. ఇదంతా బాగా బ్లడ్ అది వచ్చేసి అసలు డాడీని చూస్తే మా అందరికీ యాక్సిడెంట్ అయ్యిందా, ఎలా పడిపోయారా అని చెప్పి మేము అందరం చాలా కంగారు పడడం జరిగింది. తర్వాత లేదు, ఇది అమ్మోరు సినిమాలో షూటింగ్. ఈ మేకప్ రిమూవ్ చేయకుండా అట్లా సమ్ టైమ్స్ అంటే ఆఫీస్కి టైం అయిపోయినప్పుడు, వైజాగ్లో షూటింగ్స్ జరిగినప్పుడు మేకప్తో వచ్చేసేవారు. అలాగే అమ్మోరు సినిమాలోని బ్లడ్తో వచ్చారు. తర్వాత కళ్ళు మూవీలో కూడా బ్లడ్తో రావడం జరిగింది. ఫస్ట్ మూవీ కాబట్టి మా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు ఈవెన్ కళ్ళు. అది నిజంగా మేమంటే ఏడ్చేస్తాం లిటరలీ. అంటే డాడీకి నిజంగా బ్లడ్ వచ్చేస్తున్నది, పడిపోయారా, యాక్సిడెంట్ అయిందా, ఆ టైప్లో మేము ఏడవడం జరిగింది. సో అమ్మోరు షూటింగ్ అనేది నిజంగా అది ఒక అన్మెమరబుల్ డే అనే చెప్పుకోవచ్చు. మేము చిన్నపిల్లలమైనా సరే మేబీ మాకు బాగా గుర్తున్నది. సినిమా మన చిత్రాలయలో రిలీజ్ అయింది. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అదొక పండగ వాతావరణమే. అది నిజంగా అమ్మోరు అంటే మూవీ పేరుకి తగ్గట్టే అట్మాస్ఫియర్ కూడా అలాగే క్రియేట్ అయింది. ఆడవాళ్ళందరికీ కూడా చక్కగా బొట్టు బిల్లలు అవి ఇచ్చి చాలా అంటే మేము అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేసాము అమ్మోరు మూవీ. దట్ డాడీ సీను లాస్ట్లో అంత హైలైట్గా పండి బొట్టు సౌందర్య గారికి నాన్నగారు బొట్టు పెట్టమని గుర్తు చెయ్యకపోతే అసలు ఆ మూవీకి అర్థం లేదు. ఎందుకంటే సౌందర్య బొట్టు పెట్టకపోతే అమ్మవారు రారు, అమ్మవారు రాకపోతే సినిమా లేదు. సో అక్కడ డాడీ అంత మంచి సీన్ ఇవ్వడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ మూవీకి ఆ సీన్ బాగా హైలైట్ అయింది. ఎప్పుడైనా తర్వాత సౌందర్య గారు కానీ పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేయడం? డెఫినెట్లీ ఆ మూవీలోని హైలైట్ సీన్ డాడీది. తర్వాత సునియానా గారిని భుజాల మీద నాకైతే కొంచెం లోపల అనిపించేది డాడీ ఎలా మోసారు, కొంచెం టఫ్ కదా అని. బట్ గ్రేట్. సౌందర్య గారు, ఆ పాప, మీ నాన్నగారు, ఈ 3 కాంబినేషన్ డెఫినెట్గా ఆ 3 కాంబినేషన్స్ మూవీకి హైలైట్ అండి. ఆ మూవీ 100 years కాదు, 1000 years కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే అమ్మోరు మూవీ అన్నది కోడి రామకృష్ణ గారి చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. సో కామెడీ సీన్స్కి వస్తే మీకు బాగా ఇష్టమైంది మూవీ? అఫ్ కోర్స్ డాడీ ఏం చేసినా అన్ని నచ్చుతాయి. కామెడీ కాదు, ముందు అమాయకత్వం వస్తుంది ముందు. నాకు ఒట్టేసి చెప్తున్నాలో ఇష్టము బ్రదర్ అన్నట్టు. ఎందుకు అంటే ఆయనకి డబ్బులు కావాలి, బ్యాంకుకి వెళ్తారు, లోన్ డబ్బులు ఎలా వస్తాయి కూడా తెలియకుండా ఒక మంచి స్టైలిష్గా వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతారు. ఆస్తి తీసుకొని రండి అంటే తాజ్మహల్ నాది, చార్మినార్ నాది అని చెప్పి ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఆస్తి అంటే నువ్వు కష్టపడి తీసుకొచ్చింది ఏదో అదే నీ ఆస్తి అని చెప్తారు మేనేజర్. సో ఓకే నా కష్టార్జితం అని చెప్పి ఒక 6 members 2 భార్యల్ని 4 పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా రియల్ లైఫ్లో అయితే మీ 4? రియల్ లైఫ్లో మేము 4 బట్ ఇంకొకరు ఉండకూడదు ఆ టైప్లోని. బట్ నాకైతే చాలా ఇష్టం, ఒట్టేసి చెప్తున్నా. మాట్లాడే మేకను కొంటున్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు April 1 విడుదలని మాట్లాడే మేక అంత అమాయకత్వం కూడా అంటే ఒక వ్యక్తిలోని ప్రతి సీన్ని కూడా చూపించగలుగుతారు. సో ఒక సినిమాలోని అమ్మోరు సినిమాలోని మనం చూస్తే సీరియస్నెస్ కూడా చూసాము, అదే అమాయకత్వము ఒట్టేసి చెప్తున్నలా చూసాము. ఈ మేకప్ విషయంలో April 1 విడుదల దాంట్లోని ఆయనకి ఏమీ తెలీదు, అంటే ఒక పల్లెటూరు వాడిని ఎంత ఈజీగా మోసపోవచ్చు ఈ రకంగా ఆ సినిమాలో చూడడం జరుగుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. April 1 విడుదల. చాలా మంచి పెద్ద పెద్ద హీరోస్తో కూడా ఆయన మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. పర్సనల్ లైఫ్లో మీకు పిల్లలు, ఆడపిల్లలుగా మీకు కానీ ఏం చెప్పేవారు? సినిమాలో చూసినట్టే అంతే ఫన్నీగా సరదాగా ఉండేవారా, లేకపోతే స్ట్రిక్ట్గా అలా ఉండేవారా? స్ట్రిక్ట్గా ఉండేవారు. స్ట్రిక్ట్గా ఉండేవారని అప్పుడు మేము ఫీల్ అయ్యేవాళ్ళమి. బట్ ఈ రోజు యాజ్ ఎ పేరెంట్గా మా పిల్లల దగ్గర మేము స్ట్రిక్ట్గా ఉంటున్నప్పుడు మూవీలో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. కొత్తగా డాడీని కొత్తగా డెఫినెట్గా డాడీ కొత్తగానే కనిపించేవారు. మాకు సమ్ టైమ్స్ అనిపించేది అయ్యో ఇంట్లో కూడా ఇలాగా ఫన్గా ఉంటే బాగుండేది అని అనిపించేది. బట్ ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి మేము ఎలాగైతే బిహేవ్ చేస్తున్నామో ఓకే డాడీ అమ్మ చేసింది కరెక్ట్ అని చెప్పి, బట్ కొంచెం డాడీ అయితే స్ట్రిక్ట్గానే ఉండేవారు. ఈవెన్ మేము కొన్నాళ్ళు భయపడే వాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ డాడీతో చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం జరుగుతున్నది. సో ఇంకా ఆడపిల్లల విషయంకి వచ్చేసరికి ఏంటంటే డాడీకి వ్యత్యాసం లేదు, అబ్బాయిలు అమ్మాయిలు అన్న వ్యత్యాసం లేదు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ అన్నది మాకు మన సంప్రదాయం ప్రకారం ఉండాలి.
మడి తడి ఆచారం అనేది నాన్నగారికి చాలా ఎక్కువగా ఉండేది. మేము కూడా నాన్నగారు ఏం చెప్తే అది వినేవాళ్ళమి, అపోజిట్గా మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే మనము యాజ్ ఏ పిల్లలుగా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. మనం ఇచ్చే ఎసెట్ అది, తల్లిదండ్రులు మనకిచ్చే ఎసెట్ మనల్ని మంచిగా పెంచేమో అన్న ఫీల్ వాళ్ళకు ఉన్నట్టే మేము తల్లిదండ్రుల మాట విన్నాము అన్న మంచి పేరు వాళ్ళకి తీసుకొని రావాలి. కాబట్టి డెఫినెట్గా డాడీ అమ్మ ఏం చెప్తే అది వినేవాళ్ళమి. ఒకవైపు జాబ్, మరోవైపు మూవీస్, ఇంకోవైపు ఆర్టిస్టుల కోసం ఏదో సర్వీస్ చేయాలని తపన. సో అమ్మ సపోర్ట్ డాడీకి ఎలా ఉండేది? 100% అమ్మ సపోర్ట్ లేకపోతే ఐ థింక్ డాడీ ఒక ఇండస్ట్రీకి వెళ్ళేవారు కాదు అని నేను చెప్తా. డాడీ పరంగా డాడీది యాక్టింగ్ మేబీ అయి ఉండొచ్చు, కాకపోతే ఇంట్లోని నాటకాలు వేసిన సమయంలోని నాన్నగారు 11:30-12 గంటలకి, ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు సత్యానంద్ గారు అలా 2-3 మిత్రులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా నాటకాలు వేసి ఇంటికి 11 o'clock తీసుకొచ్చి, అమ్మ పేరు శ్రీదేవి, నేను ఇంటికి భోజనానికి తీసుకొస్తున్నాను అని చెప్పి, అప్పట్లో ఫోన్స్ కూడా లేవు, చెప్పకుండానే ఇంటికి తీసుకొస్తే అమ్మ రాత్రి 11 o'clock లేచి అన్నం వార్చి వేడివేడిగా బంగాళదుంపలు వేపుడు పెట్టి, ఆ రోజులు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. అంత కష్టపడి ఒక్క మాట కూడా ఎందుకు ఈ టైంకి తీసుకొచ్చేవారని అమ్మ అనేవారు కాదు. అంత సపోర్ట్ చేసేవారు అమ్మకి, ఆ డాడీకి అమ్మ. సో నాన్నగారు అప్పుడు మేము అనుకునే వాళ్ళం, ఎందుకు ఇలా తీసుకొచ్చారు, అమ్మకి ఇబ్బంది కదా అలా అనుకునే వాళ్ళమి. కానీ ఆ రోజు అమ్మ అలా చేయడం వల్ల మా నాన్నగారు 60 years ఫంక్షన్ సెలబ్రేషన్ చేశారండి. ఆ రోజు మాకు అర్థమైంది మా నాన్నగారు మా అమ్మగారిని ఎంత ప్రేమిస్తున్నారు అని. సో డెఫినెట్గా అమ్మ సపోర్ట్ 100% ఉంది. దానికి మా నాన్నగారు ఈ రోజుకి కూడా నాన్నగారి పేరు చరిత్రలో నిలిచింది అంటే అమ్మ పేరు వెనకాతలో ఉన్నట్టే మేమైతే అలాగే భావిస్తున్నాము. అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అంటే ఎంతో గొప్ప. మీ నాన్నగారు కదా, మీ నాన్నగారు అని అలా మీకు స్కూల్ డేస్లో మీరు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉండేది మీ ప్రౌడ్నెస్? చాలా ప్రౌడ్గా ఉండేది. అంటే ఒక సినిమా యాక్టర్ డాటర్ కదా మీరు అని చెప్పేసి, ఈవెన్ అక్కడ ఆస్తి సంపాదించేమన్నది కాదండి. మేము ఇలాగే వెళ్తున్నప్పుడు మీ ఫాదర్ సినిమా యాక్టర్ అంట కదా అన్నప్పుడు నిజంగా మాకు చాలా గర్వంగా ఉండేది. ఎందుకంటే మీ నాన్నగారు ఏదో సర్వీస్ చేస్తున్నారంట కదా, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే కరెక్టే కదా డాడీ చేసింది. మేము అప్పుడప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం, ఆయన హెల్త్ చూసుకోకుండా బయట వాళ్ళ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అంటే. అక్కడ మా ఫీల్ ఏంటంటే మాకెక్కడ డాడీ దూరం అవుతారు అన్న ఫీల్తో మేము ఉండేవాళ్ళమి. బట్ ఎప్పుడైతే అట్నుంచి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, కరెక్టే, ఇంట్లో అయితే మేము 3 members 4 members హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ బయటన అంటే 100 మంది డాడీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డాడీ చేసింది కరెక్ట్ అని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమి. సో ఇంతమందిని నవ్వించిన ఆయన చివరి మూమెంట్లో ఆరోగ్య సమస్యతో బాధపడు. కరెక్ట్ అండి. అది ఈ విషయం అయితే మేము నిజంగా ఎప్పటికీ కూడా మా నాన్నగారు మా కళ్ళల్లోని మా హృదయంలోని ఉంటారు. మేము చాలా మిస్ అవుతున్నాము. ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్న. డాడీ హాస్పిటలైజ్డ్ వచ్చినప్పుడల్లా సరే నేను వచ్చి నాకు అవకాశం ఉన్నంత వరకు వచ్చి డాడీకి సర్వీస్ చేసుకున్నాను. హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా డాడీకి నేనే ఫీడ్ చేసేదాన్ని. అదైతే చాలా విచారకరమైన రోజులని చెప్పుకోవచ్చు. బట్ భగవంతుడికి మంచి వాళ్ళని త్వరగా తీసుకువెళ్ళిపోతాడు అన్న నానుడి ఉంది కదా, సో అందుకే డాడీని త్వరగా తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటికి కూడా మా నాన్నగారిలో మేము నేర్చుకున్నది ఏంటి అంటే, మనం అనారోగ్యంగా ఉన్నామా ఆరోగ్యంగా ఉన్నామన్నది కాదు, మన దగ్గర ఎంత ఉన్నదన్నది కాదు, మన దగ్గర ఉన్న దాంట్లోనే అది ఓపిక అవని, డబ్బులు అవని, సమయం అవని, అది ఇతరుల కోసం వెచ్చించండి అని చెప్పి మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్నాము. అదే తోవలోని మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య కూడా నడవడం జరుగుతున్నది. ఇటువంటి తండ్రి కడుపున పుట్టారని మీరు అడిగారు కదా, ఫస్ట్ మూవీకి మన ది గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారి చేతుల మీద నాన్నగారు నంది అవార్డు పుచ్చుకున్నారు. ఫస్ట్ మూవీ, ఫస్ట్ 100 days సక్సెస్ ఇది. ఇంతకన్నా నాకు ఇంకా చెప్పడానికి మాటలు లేవు. ఇలాంటి మంచి మూవీలోని డాడీ ఫస్ట్ నంది అవార్డు తీసుకున్నారు. అది కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ కానీ అవగాహన కానీ ఏమాత్రం లేని వ్యక్తి ఫస్ట్ మూవీకి 100 days ఫంక్షన్లో నంది అవార్డు పుచ్చుకున్నారు అంటే ఇంతకన్నా లెజెండరీ ఇంకా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. 60 years డాడీకి షష్టి పూర్తి చేయాలి. బట్ మా ఇంట్లో షష్టి పూర్తి అచ్చిరాదు అని చెప్పేసి డాడీ వద్దు అని చెప్పారు, మనకి అలా వద్దు అని. బట్ మా నలుగురికి ఏంటి అంటే,
మీరు మాకు జన్మనిచ్చారు, సో మేము దాని కృతజ్ఞతగా రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా అని మేము ప్లాన్ చేసాము. ప్లాన్ చేసినప్పుడు డాడీ ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. మా ప్లాన్ ఈ విధంగా ఉంటే మా నాన్నగారు ప్లాన్ నిజంగా మాకు తెలియలేదు ఎందుకు ఓకే చెప్పారు అన్నది. స్టేజ్ మాకు సర్ప్రైజ్ చేశారు. ఏంటి అంటే స్టేజ్ మీద 60 సంవత్సరాల పుట్టినరోజు రోజు మా మదర్కి డాడీ సన్మానం చేశారు. మేము అసలు అది నిజంగా అసలు కళ్ళ కూడా ఊహించలేదు ఈ విధంగా జరుగుతుంది అని. ఆ రోజు మా అమ్మగారి కళ్ళల్లో చూసిన ఆనందము నిజంగా మాకైతే ఇప్పటికీ అవి మెమోరీస్గా ఉండిపోయాయి. అవి టిల్ మేము ఉన్నంత వరకు కూడా ఆనందం ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి భర్త, అది ఏ భర్త అయినా సరే, భార్య చేసిన కష్టాన్ని గుర్తిస్తే ఆ భార్యకి అది ఆనందం ఉంటుంది. అది ఇంట్లో చిన్న పని నుంచి బయటను చేస్తున్న పెద్ద పనుల వరకు కూడా జరిగి ఉండొచ్చు. కాకపోతే అందరూ ఎవరెవరో పొగుడుతారు, అది ఆనందం అనిపించదు. బట్ ఒక భర్త భార్యని పొగిడితే ఆనందానికి అవధులు ఉండవండి. అందులోని ఆర్టిస్టులు వచ్చారు. అది మనకి డాడీకి ఒక 5 మిత్రులు ఉండేవారండి. వీరభద్రరావు గారు, సత్యానంద్ గారు, అలాగా అమ్మ, ఇంకొక 2 అంకుల్స్కి కూడా మా నాన్నగారికి ఆ స్థితికి రావడానికి హెల్ప్ చేసిన 5. వాళ్ళ 5 కూడా డాడీ అక్కడ స్టేజ్ మీద సన్మానం చేయడం జరిగింది. నాన్నగారికి కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టమని మా బ్రదర్ చెప్పాడు. అందులోని ఫస్ట్ నుంచి కూడా ఏ కళాకారులను అయితే ఇష్టపడుతున్నారో తప్పిడిగుళ్ళు, కోలాటము ఇవన్నీ కూడా ఒక 3 hours ప్రోగ్రామ్ కింద అరేంజ్ చేసామండి మేమందరం కలిపి. ఆ సర్ప్రైజ్ మేము మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు అమ్మ కోసం సన్మానం చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగా చాలా చాలా మెమొరబుల్ డే మాకు. సో ఈ ఫ్రేమ్ అయితే మా నలుగురికి కూడా చాలా ఇష్టమైన ఫ్రేమ్. అని చెప్పేసి పట్టుపట్టు కూర్చున్నారు. 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకంగా రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాల వేషాల కోసం కాపలా కాసు కూర్చున్నారు. సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, మేము జోలికి పోవాలి, మా లైఫ్ మేము చూసుకుంటాం. సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మవారు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హాల్స్ అలా జాతర చేశారు. నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకున్నారో కాల్బో పట్టుకెళ్ళి కదా. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాల్ గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. కల్లు చిదంబరం గారి అబ్బాయి కేఎస్ఆర్ రామకృష్ణ గారు, ఆయన సతీమణి పల్లవి గారు, అలాగే ట్విన్స్ అనమాట. ఇక్కడ రామకృష్ణ గారు, సులక్షణ గారు, అన్న చెల్లి. సో వీళ్ళతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చిదంబరం గారి గురించి. నమస్తే రామకృష్ణ గారు. ముందు మీరేం చేస్తున్నారు ఆ విషయం చెప్పండి. నా పేరు సాయి రాఘవ రామకృష్ణ. నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ మోస్ట్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను మా నాన్నగారికి 2వ కుమారుణ్ణి. లాస్ట్ 20 years నుంచి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. మాకు ఒక బ్రదరు ఉన్నారు. ఆ బ్రదరు బెంగళూరులో ఉంటారు. తను డిప్యూటీ GM బీపీసీల కంపెనీలో వర్క్ చేస్తున్నారు. తర్వాత అక్క ఉన్నారు. సో అక్క కాకినాడలో ఉంటారు. నేను చెల్లి, మా 2 ట్విన్స్ అండి. సో చెల్లి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. జనరల్గా మెల్లకన్ను అంటే ఒక అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ఆ సమస్యని అదృష్టంగా మలుచుకొని సినిమా ద్వారా ఎంతో మందికి సుపరిచితులయ్యారు మీ నాన్నగారు. అసలు ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందండి? అంటే నాన్నగారికి అసలు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను లేదు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అది చాలాసార్లు చెప్పుంటారు కూడా. నాన్నగారు 6వ తరగతి దగ్గర నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టేవారు. సో నాటకాలు వేసినవి తక్కువ కానీ ఆర్గనైజ్ చేసేవారు. అంటే పోర్ట్లో ఒక ఎంప్లాయీగా కాకుండా ఫాదర్ ఒక ఆర్గనైజర్గా కూడా ఉండేవారు. ఆ నాటకాలు వేస్తూ చాలామందికి సేవలు కూడా చేసేవారండి. అప్పట్లో దానివల్ల ఒక 10 సంవత్సరాల పాటు సరైన సమయానికి తిండి లేక నిద్ర లేకపోవడం వల్ల 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నుగా రావడం జరిగింది. తర్వాత 2-3 డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తే ఒక అరగంట ప్రొసీజర్ చేస్తే ఆ మెల్లకన్నుని కూడా సరిదిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా టైం సరిపోకపోవడం వల్ల, అయితే ఉద్యోగరీత్యా నాటకాల వల్ల తర్వాత చూద్దాం అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ కన్నుని అలాగే వదిలేసి వచ్చింది. అయితే తర్వాత అనుకోకుండా గొల్లపూడి మారుతీరావు గారు కళ్ళు నాటక నృత్యతో విశాఖపట్నం సాంబమూర్తి కళామంది దగ్గర నాటక ప్రదర్శన కోసం అని చెప్పి ఎంబి రఘు గారు వాళ్ళంతా ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు నాన్నగారికి నాటకాన్ని సినిమా వాళ్ళకి చూపించడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను నాటకం వేయనని చెప్పేసి పట్టుపట్టు కూర్చున్నారు. అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ బతిమాలేరు. సార్ అలాగా చిదంబరం గారు, మీ ఒక్క వల్ల నాటకం ఆగిపోతుంది, మా కోసం మీరు వచ్చి నాటకం వేయండి అంటే నాకు అయినా ఇంట్రెస్ట్ లేదు, నేను రానని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు బలవంతం చేయడం వల్ల అప్పుడు ఎల్ సత్యానంద్ గారు అని చెప్పేసి మన స్టార్ మేకర్ విశాఖపట్నంలో ఉంటున్నారు. సో ఆయన నాన్నగారికి మంచి మిత్రులు. ఆయన ప్రోత్సాహంతో ఆ నాటకానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఆ కళ్ళు నాటకం అనేది ప్రదర్శించబడింది.
ఆ ప్రదర్శన అయిన తర్వాత ఎవరైతే ఎంవి రఘు గారు వాళ్ళందరూ చూడడానికి వచ్చారో నాన్నగారు అంత తప్ప మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి అనుకోకుండా వద్దు అనుకునే వ్యక్తినే కల్లు సినిమాకి యాక్టింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకా ఎప్పుడైతే ఒక సినిమా వేశారో తర్వాత మెల్లకన్ను సరిదిద్దుకుంది అనుకున్నారు, కానీ అదే ఆయన జీవితానికి మంచి పేరు తెస్తుందని చెప్పేసి ఇంకా అక్కడితో ఆ మెల్లకన్ను కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. సో ఇంకా ఈ రకంగా ట్రీట్మెంట్కి కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంకా అప్పటి నుంచి ట్రీట్మెంట్ కూడా అలానే ఇంట్రెస్ట్ లేదు. అయితే ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు సార్ డైరెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. నేను చేయను అని చెప్తే రెండో సినిమా కదా ముద్దుల మాయ సినిమా అండి. సో రెండో సినిమాగా చేసి వెళ్ళిపోండి అంటే అప్పటికి ఇష్టపడేవారు కాదు. ఆ తర్వాత నుంచి చేయించుకుందాం అనుకున్నారు. సో ఎప్పుడైతే ముద్దుల మాయ రెండో సినిమా చేశారో తర్వాత మూడో ఆఫర్ రావడంతో ఇంకా ముచ్చటగా 3 చేసి ఆపేద్దాం అనుకున్నారు. ఇంకా 3 సినిమాలు ఎప్పుడైతే యాక్ట్ చేయడం జరిగిందో ఇంకా అక్కడి నుంచి అదే ఆయనకి లైఫ్ టర్నింగ్ అని చెప్పేసి అది అనుకోకుండా మొట్టమొదటి సినిమా నంది అవార్డు రావడం, సో మద్రాసు వాళ్ళు కళాసాగర్ అవార్డు రావడం, సో డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ మెల్లకన్నుతోటే ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. అంటే ఆయన నటన హాస్యంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది, ఇప్పుడు తెరపైన మేము చూసినట్టే అంతే ఆనందంగా అంతే కలివిడిగా ఉంటారా అంటే ఆ పరిస్థితులు ఇండస్ట్రీలో ఉండవని కూడా చెప్పడం జరిగింది. మీతో ఎప్పుడైనా అంటే వీళ్ళు ప్రోత్సహిస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటివి ఎప్పుడైనా డిస్కస్ చేశారండి? అంటే దానికి ఒక ఉదాహరణ అండి, 15 సంవత్సరాల క్రితం నాన్నగారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలామంది తెలుసో తెలియకో ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాల వేషాల కోసం కాపలా కాసు కూర్చున్నారు. అంటే అదొక వ్యామోహంతో వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. సో అందుకు నాన్నగారు ఒక ప్రయత్నం ఏం చేశారు అంటే అసలు ముందు సినీ పరిశ్రమ గురించి తెలుసుకోండి, అంటే నటన అనేది పక్కన పెడితే అందులో లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ప్రతి ఒక్కడికి ఒక అవకాశాలు రావు. సో కొంతమంది ఇప్పుడు నటిస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో వాళ్ళకి టాలెంట్ ఎలా వస్తుంది, మన సపోర్ట్ ఎలా ఇవ్వాలి, సో లైఫ్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఆ ఇన్స్టిట్యూట్ బ్యాచ్కి 2-3 బ్యాచ్లు రన్ చేశారు. సో 40 నుంచి 50 మంది స్టూడెంట్లు వచ్చేవారు. అంటే ఫీజు కోసం కాదు, అసలు ముందు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలియాలి. సో ఆ 2 బ్యాచ్లు కంటిన్యూ అయిన తర్వాత ఒక 100 మంది వరకు స్టూడెంట్లు, ఈవెన్ 2-3 కూడా సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఇంక మేము ఆ జోలికి పోవండి, మా లైఫ్ మేము చూసుకుంటాం. అంటే వాళ్ళకి తెలియక ఏదో వ్యామోహంతో సినిమాల్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఒక ప్రయత్నం. అది నాన్నగారు ఇన్స్టిట్యూట్ పెట్టి అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా వస్తాయి, ఒకళ్ళ అవకాశాలు వస్తే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే నాన్నగారు అనుభవం చాలామంది చూశారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఫైనాన్షియల్గా లోన్స్ పెట్టి ఇండస్ట్రీకి వెళ్ళి సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు అవకాశాలు రాక తిరిగి వెనక్కి వచ్చేసి లైఫ్లో సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడి నాన్నగారు చూశారు. కాబట్టి ఆ అనుభవాన్ని నెక్స్ట్ యూత్కి చెప్పడం కోసం అదొక ప్రయత్నం కూడా చేశారండి. అంటే నాన్నగారు చాలాసార్లు చెప్పినట్లు ఇండస్ట్రీలో ఎవరొకరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని. సో అలాగే ఇప్పుడు 300 సినిమాలు తీశారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే పరిచయాలు ఉండొచ్చు, కుటుంబంలో నుంచి ఎవరొకరిని కూడా స్క్రీన్కి పరిచయం చేయాలనే తాపత్రయంతో ఉంటారు. కానీ మీరెందుకు మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని ఆ ప్రయత్నం చేయలేదు? అంటే నాన్నగారికి వాస్తవం పెద్దగా ఇష్టం లేదు. ఆయన యాక్ట్ చేయడం కూడా ఇనీషియల్గా ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఇష్టం అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైతే నేను 3 సినిమాలు 4 సినిమాలు చేశానన్నారో బయటికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ అడగడం మొదలుపెట్టేవారు, సార్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని. వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు కానీ మా అన్నయ్యకి కానీ దాని మీద పెద్ద ఇష్టం ఉండేది కాదు. సో అందుకు నాన్నగారు కూడా మాకు పెద్దగా ప్రోత్సహించలేదు. అయితే మీరన్నట్లు బ్యాక్ సపోర్ట్ ఎవరో ఉండాలి. అది నేను చాలాసార్లు నాన్నగారు మీటింగుల్లోని డిఫరెంట్ అకేషన్స్లో చెప్తున్నాం, మేము కూడా వింటుండేవాళ్ళం. ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ లేదు. అంటే కొంతమంది డైరెక్టర్స్ నాన్నగారికి బాగా పరిచేస్తుండేవారు. ఒక ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రాలింగ నరసింహారావు కానీ, ఈవి సత్యనారాయణ గారు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, రామగోపాలరావు గారు, అంటే అటువంటి వాళ్ళు ఎక్కడ సినిమా తీసినా కంపల్సరీగా ఎవరు సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ క్యారెక్టర్ అనేది నాన్నగారి కోసం కేటాయించేవారు. అంటే దానికి ఎగ్జాంపుల్ మన గోవింద సినిమా అండి. అంటే కొంతమంది పెద్ద హీరోయిన్లు అనుకుంటారు పలానా స్టార్ ఉంటే నేను చేస్తా, పలానా స్టార్ ఉంటే నేను యాక్ట్ చేయను అని చెప్పేసి. ఆ గోవింద సినిమాలో శ్రీదేవి గారితో నాన్నగారు కాంబినేషన్ వచ్చింది. సో రామగోపాలమ్మ గారు క్యారెక్టర్ లిస్ట్ రాస్తే శ్రీదేవి గారు చెప్పారంట ఆ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు, సో నేను ఆ సీను నేను చేయలేను ఆయనతో అని చెప్పేసి అని. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాలమ్మ గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. నేను ఆ సార్ ఉంటే కానీ నేను నెక్స్ట్ డే షూటింగ్ మొదలు పెట్టలేననేసి. అప్పుడు శ్రీదేవి గారు అసలు ఏంటి ఆ సార్ తాలూకా అంటే అప్పుడు రామగోపాలమ్మ గారు శ్రీదేవి గారికి చెప్పారంట, ఆయన పోర్టెస్ట్లో ఇంజనీరింగ్ అండి, సో నేను ఏ సినిమా అన్నా ఆయన కంపల్సరీ ఒక ఆఫర్ ఇస్తాను, ఆయన లేకపోతే ఈరోజు నెక్స్ట్ డే షూటింగ్ అవ్వదని చెప్పి. అప్పుడు శ్రీదేవి గారు నెక్స్ట్ డే పోనీ పిలిపించండి, నాకేందో ఒక సీనే కాదని చెప్పి నాన్నగారు రావడం. ఏదైతే మేడం ఎక్స్పెక్ట్ చేశారో శ్రీదేవి గారు చాలా అంతకంటే ఎక్కువగా నాన్నగారు ఆ సీన్ పండడం, గోవిందలో హోటల్లో సీను. అక్కడ కూడా అంతే మెల్లకన్ను. అదే టైంకి ఆవిడ కూడా సేమ్ రియాక్షన్తో మెల్లకన్ను పెట్టి నాన్నగారిని చూడడం.
అంటే లిఫ్ట్ గురించి కొన్ని రకాల సీన్స్. అప్పుడు ఆ శ్రీదేవి గారు తెలుసుకున్నారు, చిదంబరం గారు అంటే నాకు ఎవరో తెలియదు అనుకున్నాను, నంది అవార్డు గ్రహీత అంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు అని చెప్పేసి ఆవిడ కూడా నెక్స్ట్ డే కూడా ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. అలా సో ఆ బిట్ చిన్నదే అయినా కూడా స్క్రీన్ మీద మాత్రం చాలా నవ్వులు పండించింది. అండ్ అప్పటితో శ్రీదేవి గారి అభిప్రాయం మారిందండి. ఆ రోజు తర్వాత శ్రీదేవి గారు కూడా అనుకున్నారంట, అయ్యో నాకు తెలియక అసలు నిన్న షూటింగ్ చేసి ఉంటే బాగుండేదేమో. అంటే ఆ ఉన్నది 2 సీన్లు అయినా సరే చాలా మంచిగా పండింది. ఆ క్యారెక్టర్ అని కానీ రామగోపాల్ వర్మ గారు ఇదే కానీ అంటే అంత ఎఫెక్షన్ అనమాట రామగోపాల్ వర్మ గారికి. అలాగే అనగనగా ఒక రోజు జడి చక్రవర్తి గారు ఊర్మిళ గారితో అంటే ఏ సినిమా అయినా సరే అంటే కంపల్సరీ చిన్న బిట్ అయినా సరే నాన్నగారికి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఒకసారి శ్రీలంకలో ఒక షూటింగ్ చేయాల్సి వచ్చింది అడవి. అప్పుడు నాన్నగారికి హెల్త్ బాగాలేకపోయినా సరే నాన్నగారి కోసం 2-3 రోజులు వెయిట్ చేసినా సరే శ్రీలంక నేను తీసుకెళ్తాను సార్ కంపల్సరీగా మీరు రండి అని చెప్పేసి నాన్నగారి కోసం వెయిట్ చేసే రోజులు అయితే ఉన్నాయండి. అలా ఇదే కదా ఆయన సాధించిన అచీవ్మెంట్. అవునండి. అంటే రామగోపాల్ వర్మ అలాగే పెద్ద డైరెక్టర్స్ అందరికీ కొంచెం బాగా పర్సనల్గా నాన్నగారు అంటే మంచి అభిమానం ఉందండి. సో 300 సినిమాల్లో చేశారు. చాలా మంది కొత్త డైరెక్టర్స్ లేకపోతే యాక్టర్స్ ఎంతమందితో పరిచయం ఉన్నా మీ నాన్నగారికి బాగా ఫేవరెట్ ఎవరు? అలాగే మీ నాన్నగారి నటనకి ఫేవరెట్ అయిన ఇండస్ట్రీ పెద్దలు ఎవరు? అంటే నాన్నగారికి ఇండస్ట్రీలో అందరూ ఒకేలా చూసేవారు. డైరెక్టర్ పరంగా అయితే ఒక ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రాలంగి నరసింహరావు గారు కానీ, ఈవి చచ్చన గారు, కోడి రామకృష్ణ గారు. అంటే కోడి రామకృష్ణ గారు అప్పుడప్పుడు వైజాగ్లో ప్రతి షూటింగ్ చేసేవారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నాన్నగారికి క్యారెక్టర్ లేకపోయినా ఫోన్ చేసేవారు. కళ్ళు అని పిలుస్తున్నారు, కళ్ళు గారు అని. కళ్ళు గారు మీ వైజాగ్ వచ్చామని. సో వైజాగ్ వచ్చిన కానీ మన ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లేవారు. అంటే అంత క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేదండి. అంటే వాళ్ళకి ఏది వచ్చినా చిదంబరం గారి ఫుడ్ కావాలి. ఒక కారపొడి కానీ, కందిపొడి కానీ, అలా మన కొన్ని రకాల టేస్టీ ఫుడ్స్. అలాగే ముత్యాల సుబ్బయ్య గారు వచ్చిన, ఈవి చచ్చన గారు వచ్చిన. ఈవి చచ్చన గారు కూడా నాన్నగారికి బాగా క్లోజ్ డైరెక్టర్ అండి. అది ఆర్టిస్టుల పరంగా అంటే అందరినీ ఒకేలా చూసేవారు. అంటే పలానా వ్యక్తి అనేది ఏమీ లేదు. ఆ రోజు ఎవరైతే యాక్ట్ చేసేవారో ఆ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ పెట్టేవారు. అంటే పర్టికులర్గా అలానే ఉండేదేమీ కాదు. అంటే పూర్వకాలంలో అయితే నాకు తెలిసి కమెడియన్స్ రాలంగి నరసింహరావు గారు నాకు ఇష్టం ఉండేవారు. హీరోల పరంగా అందరూ ఒకే అభిప్రాయం ఉండేదండి. పలానా వాళ్ళు గొప్ప, పలానా వాళ్ళు ఇది అనేది ఎప్పుడు చూసేవారు కాదండి. అలా రామకృష్ణ గారు, సినిమాల నుంచి సొసైటీ నేర్చుకునే చాలా మెసేజెస్ ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండి అక్కడ ఆటుపాట్లు తెలుసుకొని ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి. అలా పదే మీకు మీ నాన్నగారు చెప్పింది అంటే ఎప్పుడు కూడా సినిమా విషయాలు ఎప్పుడు ప్రాక్టికల్గా మా ఇంట్లో డిస్కస్ చేయలేదు. అంటే చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. అంటే ఇంటికి వచ్చామంటే మళ్ళీ చిదంబరం గారు కమెడీ అని మర్చిపోవాలి. ఇంట్లో అందరికీ కూడా చాలా స్ట్రిక్ట్గానే మూవ్ అవుతాం. ఆఫీస్ సంబంధించి కానీ సినిమా విషయాలు కానీ ఇంట్లో ఎప్పుడు చర్చించేవారు కాదు. ఫస్ట్ మూవీ కళ్ళు సినిమా షూటింగ్ చేసి ఇంటికి వచ్చారండి. అప్పుడు చిన్న దెబ్బలతో క్యారెక్టర్ అనమాట. ఆ దెబ్బలు చూసి మాకు భయం వేసింది. అంటే ఏంటి పడిపోయారు ఏంటి అనేది. అదొక ఆర్టిస్ట్ గెప్పలో వచ్చారు. అలాగే అమ్మోరు సినిమాలో లాస్ట్లో అమ్మవారు బొట్టు పెట్టుకునే సీన్తో సహా అంటే అటువంటివి అంతవరకే తప్ప ఆ క్యారెక్టర్ విషయాలు ఎప్పుడు ఇంట్లో డిస్కస్ చేసేవారు కాదు. సో దానివల్ల ఇండస్ట్రీ సంబంధించి కూడా పెద్దగా మేము కేరింగ్ చూసాము. ఐడియా లేదండి దాని గురించి. అది మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే అసలు అమ్మోరు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ బొట్టు పెట్టు పిలువు అని ఆ భయంకరమైన వాయిస్, ఐస్ ఎక్స్ప్రెషన్, అమ్మవారిని అలా చూపిస్తున్నట్టు ఆసం. సో అమ్మవారు సినిమా గురించి చెప్పాలి అంటే ఈ విషయం మా నాన్నగారు మాకు చాలాసార్లు చెప్పారండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ దానికి. సో సినిమా అంతా షూటింగ్ చేసేసారు. ఆర్టిస్టులు అందరితో అయిపోయింది. తర్వాత కోడి రామకృష్ణ గారికి మొత్తం రీలింగ్ చూస్తుంటే, మొత్తం సినిమా చూస్తుంటే ఆయనకి ఎందుకు కొన్ని బిట్లు నచ్చలేదట. సో శ్యామ్ ప్రసాద్ గారు కాంప్రమైజ్ అవ్వక మొత్తం ఆ రీల్ అంతటిని కాల్చి పడేశారట. ఎప్పుడైతే కాల్చి పడేశారో మొత్తం సినిమా అంతా మొదలు పెట్టాలి. ఆర్టిస్ట్ అందరినీ మార్చేశారు. ఒక సౌందర్య గారు, సురేష్ తప్ప మిగతా వాళ్ళందరినీ క్యాస్టింగ్ మారుస్తుంటే అప్పుడు కోడి రామకృష్ణ గారు అన్నారట, లేదు ఒక చిదంబరం గారిని కంటిన్యూ చేద్దామని. సో మళ్ళీ ప్రొడ్యూసర్ అన్నారట, లేదు మనం పాత వాళ్ళందరినీ తీస్తున్నాం కదా, లేదు చిదంబరం గారిని ఒక్కడిని ఉంచుదాం అన్నారట. అయితే నాన్నగారు కూడా అప్పుడు అనుకోలేదు, సినిమా మొత్తం అయిపోయింది కదా, సినిమా రీల్ కాల్ చేశారు, మేము ఉండవేమో అని చెప్పి. నాన్నగారు ఒక్కరే పాత ఆర్టిస్ట్ కంటిన్యూ చేసి మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు. అందరూ తమిళ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే ఆ నాన్నగారు మళ్ళీ ఆ అమ్మోరు క్యారెక్టర్ సేమ్ స్టోరీ రిపీట్ అవ్వడం జరిగిందో, సో నేను ఆ రోజు మేము చాలా చిన్నవాళ్ళని 10th క్లాస్ అంతా చదువుతున్నాం. సో ఫస్ట్ టైం అమ్మోరు సినిమాకి విశాఖపట్నంలో చాలామంది థియేటర్స్ ఫ్యాన్స్ అని కానివ్వండి, తెలిసిన వాళ్ళని కానివ్వండి, పెద్ద కటౌట్లు పెట్టి, సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మోరు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హాల్స్ అలా జాతర చేశారండి. సో 100 డేస్కి ఫంక్షన్కి అమ్మోరండి. తర్వాత ఇంకెప్పుడు బజార్కి మార్కెట్లకు వెళ్ళినా బయటకు వచ్చిన నాన్నగారి పేరు చిదంబరం గారు మార్చేసి అమ్మోరు తల్లిని పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఆడవాళ్ళకి అయితే మార్కెట్లో అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుండేవారు నాన్నగారు. సో చిదంబరం గారిని పిలిచేవారు కాదు, మా అమ్మోరు తల్లి వచ్చిందే, మా అమ్మోరు తల్లి వచ్చిందే. సో అంత మంచి పేరు నిజంగా అమ్మోరు తెచ్చిపెట్టిందండి. అది కోడి రామకృష్ణ గారు నిజంగా సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అది మళ్ళీ అనుకోకుండా నాన్నగారికి ఆ వేషం ఇవ్వడం, ఆ తర్వాత 100 రోజులు అవ్వడం,
అమ్మోరి నుంచి నాన్నగారు ఇంకా మంచి పాపులర్ అయిపోయారు. అంటే అంతవరకు కామెడీ ఆర్టిస్ట్గా ఉండేవారు, ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు మెయిన్ రోల్. సో లాస్ట్లో విలన్కి సౌందర్య గారికి హెల్ప్ చేయడం, ఆయనే అమ్మోరు తల్లిగా చేయడం, మొత్తం అక్కడి నుంచి నాన్నగారు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టిందండి అమ్మోరు వల్ల. లాస్ట్ మూవీ ఏంటండి? అంటే చాలా సినిమాలు లాస్ట్లో చేశారు, తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందులో కొన్ని రిలీజ్లు అయ్యాయి. సాయి మహిమ ఏదో బాబా గారిది సినిమా సంబంధించి అనుకుంటాను, అదే ఆయన లాస్ట్ మూవీ చేయడం జరిగిందంట. తర్వాత కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వలేదు, అంటే అనారోగ్య రీత్యా వెళ్ళలేకపోయారండి. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ వరకు అడిగారు చేస్తానని, సో కొంచెం లంగ్స్ ప్రాబ్లం వచ్చి కూర్చునే వేషాలు అయితే చేస్తానని చెప్పారు, కానీ ఇంకా వాళ్ళకి అది ఇబ్బందికరం అని చెప్పేసి లాస్ట్లో కూడా సినిమాలు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే నాన్నగారు ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కానీ నాటక రంగంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఒడిదుడుకులు లేకపోతే కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి, ముందు ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకోవాలి, ఇవన్నిటితో కూడి విశాఖ సకల కళాకారుల సమాఖ్య కూడా స్టార్ట్ చేశారు. సో ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు? ఎంత బిజీ, ఇటు పోర్ట్ జాబ్ ఇటు మూవీస్ అయినా కూడా మళ్ళీ కళాకారులకు ఏదో చేయాలని తపన ఎందుకండి? అంటే అది ఈ కళాకారుల తాలూకా సహకారం ఇప్పటి నుంచి కాదండి, 15-20 సంవత్సరాల క్రితం నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకునేవారో ఒక ఆల్బమ్ పట్టుకెళ్ళి వెళ్ళారు. అంటే విశాఖపట్నంలో ఇంతమంది కళాకారులు ఉన్నారు, అందులో మనకు కొండవలస లక్ష్మణరావు గారు ఫోటో ఉండేది. అంటే అలాగే వైజాగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో నేను షూటింగ్ చేస్తూ ఆ డైరెక్టర్కి ఆ ప్రొడ్యూసర్కి, నేనే కాదు అసలు నేను ఈ షూటింగ్ నేను అననుకుండి నాకంటే చాలా మంచి సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు విశాఖపట్నంలో అని అప్పటి నుంచి ప్రయత్నించేవారు. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి అంటే ఈ ఆల్బమ్లు ఇది కాదు, డైరెక్ట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్, రికమెండేషన్, ఆబ్లిగేషన్, అటువంటి క్యారెక్టర్స్ వల్ల వైజాగ్ నుంచి ఎవరికి ఇప్పించేవారు కాదు. అలా చేసి చాలా సంవత్సరాలు అప్పుడు చాలా నిరాశ చెందారు, నా వల్ల ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయారో షూటింగ్లు కూడా తగ్గే బాగా కొత్త జనరేషన్స్ రావడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేయలేక నేను చేయలేనేమో అని చెప్పి అప్పుడు మన ఆర్టిస్టులకి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కళలు వేరైనా కళాకారులు అందరూ ఒకటే అనే ఒక క్యాప్షన్ తీసుకొని, అంటే ఎన్ని రకాల డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయో సంగీతం, కూచిపూడి, డ్యాన్సు, మ్యూజిక్ ఈ ఆర్టిస్టులు అందరూ ఒకే సెగ్మెంట్ ఉండాలి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావచ్చు అని ఒక సకల కళాకారులు బుక్ తయారు చేసి ప్రతి ఒక్కరి కాంటాక్ట్స్, అంటే ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి ఏ కళాకారులు ఎవరో ఒక మేనేజర్ వైజాగ్ వచ్చారు ఎవరిని కలవాలి ఆ బుక్ చూస్తే చాలు, వాళ్ళకి ఎవరు కావాలంటే ఆర్టిస్ట్ తీసుకోవచ్చు. ఒక మెజిషియన్ కావాలా, డాన్సర్ కావాలా, ఇంకొకరు కావాలా, అంటే అలాగే ఎవరికన్నా ఇండైరెక్ట్గా మనం ఉపయోగపడవచ్చు. ఆ ప్రోత్సాహంతో ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవారు. సో ఈ అసోసియేషన్ ఒకటి పెట్టుకొని సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్ అవకాశం ఉంటే ఫండ్స్ రేస్ చేసుకొని ప్రతి కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ కళ నేను ఆ నాటకం ద్వారానే బయటకు వచ్చాను. అలాగే ఈ యాక్టింగ్, ఈ కళల ప్రతి నెల ఇది చేయడం వల్ల ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తారు అనే ఆశతో ఈ సకల కళాకారుల సమాఖ్య అని చెప్పి సంస్థ చేయడం జరిగింది. అంటే కేవలం కళాకారులకి ఈ ఆర్టిస్ట్ పరంగానే కాకుండా ప్రతి హెల్ప్, అంటే బయటికి వెళితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనకి ఏది ఉపయోగపడతాయి, లైక్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాపులు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ కళాకారుడు ఐడి కార్డు పట్టుకు వెళ్తే ఆ ఐడి కార్డు పట్టుకెళ్తే 20% డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఆయన నాన్నగారు అలా తిరుగుతుంటే మాకు అప్పుడు జాలేసేది, ప్రతి షాప్కి వెళ్ళి అడిగేవారు, ప్రతి ఆర్గనైజేషన్కి వెళ్ళి అడిగేవారు, మా కార్డు పట్టుకొస్తే మీరు డిస్కౌంట్ ఇవ్వాలి. సో వాళ్ళు ఏంటంటే నాన్నగారు ఫేస్ వాల్యూ చూసి వాళ్ళు ఒప్పుకునేవారు. అలాగా ఎప్పుడైతే ఈ ఆర్టిస్టుల దగ్గర 1200 మంది ఆర్టిస్టులు వైజాగ్లో కళాకారుల కార్డు తీసుకున్నారండి. ఎవరైతే ఆ కార్డులు తీసుకుని షాపులకి వాటికి వెళ్ళారో 100% వాళ్ళు పాపం దాని తలక రాయితీలు వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. కనీసం అలాగన్నా మనం చేసామని చెప్పి నాన్నగారికి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఇన్ని సినిమాలు ఎంతమంది అభిమానం సంపాదించుకున్నారు కల్లు చిదంబరం గారు. లాస్ట్ మూమెంట్లో న్యూమోనియాతో ఆయన బాగా బెడ్ సిక్ అవ్వడం, ఈ పరిస్థితిలో మీకు ఏం చెప్పారు? అలాగే ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ కానీ లేకపోతే పలకరింపు, పరామర్శ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? అంటే ఇండస్ట్రీ నుంచి యాక్చువల్లీ లాస్ట్ 2 years వరకు నాన్నగారు సిఓపిడి ప్రాబ్లంతో ఉండేవారు. వైజాగ్లో అయితే ఈవెన్ ఆక్సిజన్ సపోర్ట్తో కూడా వేశారు. అక్టోబర్ 19న చనిపోయిన నాన్నగారు అక్టోబర్ 12వ తారీఖున మన కళాభారతిలో రాఘవేంద్ర మహాత్యం అని చెప్పేసి నాటకం వేయడం జరిగింది. అంటే అది కూడా విజయవాడ రాయ గోపి గారి దగ్గర నుంచి నాటకం డైరెక్టర్ని రప్పించారు. ఈవెన్ ఆ టైంలో కూడా నాన్నగారికి నాటకం వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు ఆక్సిజన్తో సపోర్ట్ హాస్పిటల్ నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళి చేసేవారు. అంటే మేమే ఇండస్ట్రీకి ప్రాపర్ ఇన్ టైంలో బాగోలేదని చెప్పి నేను చెప్పలేకపోయాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు. సో నాన్నగారు మధ్యాహ్నం చనిపోవడం, ఆ రోజు సాయంత్రానికి మాకు బాగా క్రౌడ్ ఎక్కువయ్యి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేక నెక్స్ట్ డే లోకల్ ఆర్టిస్టులు అందరూ రావడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి మనకి మా అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్లో నాన్నగారి తలకి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగిందండి. మేమైతే ఆయన కళ్ళు మిస్ అయ్యాం, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన నటన, ఆయన కామెడీ మిస్ అయ్యాం. ఒక కొడుకుగా ఆయన నుంచి మీరేం మిస్ అయ్యారో అని అనుకుంటున్నాను. అంటే వాస్తవం అండి, ప్రతి పిల్లలు తల్లిదండ్రులు అనే ఒక అసెట్.
అంటే ఏదో బయట మనం ఆస్తులు సంపాదించామని పక్కన పెడితే సో తల్లిదండ్రులే మనకి మేజర్ ఆస్తి అండి. అయితే ఇప్పటికీ నాకు ఒక ఆనంద విషయం ఏంటి అంటే మనం ఎంత డబ్బు సంపాదించామని కాదు, నేను బయటకు వెళితే కళ్ళు చిదంబరం గారి అబ్బాయి ఆ పేరైతే నాకు ఎప్పటికీ ఉందండి. అంటే నేను ఎవరికి చెప్పక్కర్లే, పర్సనల్గా నా ఫేస్ చూసినా సరే, అదర్వైజ్ నేను ఎవరికైనా తెలియాలన్నా సరే ఆ వాల్యూ అయితే నాకు ఎప్పటికీ ఉంది. నేను కూడా ఈవెన్ మార్కెట్లో అందరికీ అదే చెప్తుంటాను, మన సర్కిల్లో కానీ పేరు అనేది ఎప్పటికీ స్థిరకాలం నిలిచిపోతుంది. సో మనిషి ఉన్నా లేకపోయినా ఆ పేరు మాత్రం మనం ఉన్నంతకాలం పేరు ఉంటుంది. చిదంబరం గారి అబ్బాయిగా అనేది మాకు నిజంగా చాలా అదృష్ట వరం అండి అది.